Hi, welcome friends. Welcome to Sunday special. Last Sunday we missed, but I don't want to miss this Sunday, so I have planned. సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే టు బి హ్యాపీ. చూసారా, ఎవరిని అడిగినా సింపుల్గా చెప్పే జవాబు ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి హ్యాపీ. వి కమ్ అండ్ వి లివ్ అండ్ వి గో. అండ్ బతికిన 4 కాలాలు నాలుగు రోజులు సుఖంగా బతకాలి, రైట్? సెకండ్ థింగ్, హౌ కెన్ యూ బీ హ్యాపీ? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ కెన్ యూ బీ హ్యాపీ? హ్యాపీగా ఎలా ఉండగలని చెప్పండి. చెప్పగలరా? ఒక్కొక్కరికి బాగా డబ్బు సంపాదిస్తే నాకు ఆనందంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటాను అంటాడు ఒక వ్యక్తి. ఎక్కువ మంది లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటానని ఇంకొక వ్యక్తి. అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎక్కువ మందికి ఇవే లగ్జరీ లైఫ్ అంటే చాయిస్ డెస్టినేషన్స్. నేను ఈజిప్ట్ వెళ్ళి పిరమిడ్స్ చూసి వచ్చేస్తాను, చూడాలి. లేకపోతే డెడ్ సీలో స్నానం చేస్తాను. ఏమండి? లేకపోతే పెద్ద పెలాషియల్ బిల్డింగ్, పెద్ద 7 స్టార్ హోటల్ కంటే కూడా బాగా ఉన్న పెద్ద ప్యాలెస్లో ఉంటాను, నౌకర్లు చాకర్లు. ఐ వాంట్ టు లీడ్ ఏ బొంబాస్టిక్ లైఫ్. ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా, నేను చక్కగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంటాడు ఇంకొక వ్యక్తి. అంటే ఇట్లా అనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారులేండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఐ వాంట్ టు హ్యావ్ గుడ్ ఫ్యామిలీ, చిల్డ్రన్, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు. ఇట్లా తీసుకుంటే ప్రతి వ్యక్తికి కొన్ని చాయిసెస్ ఉంటాయి, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. సో ఆకాంక్షలు, కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే బై బర్త్ పుడుతూ తెచ్చుకుంటాడు తను. హీ విల్ క్యారీ ఏంటి, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుని తెచ్చుకుంటాడు. అని ఆ క్యారీ చేసుకుని పుడతాడు. క్యారీ చేసి పుట్టిన తర్వాత ద పీపుల్ అరౌండ్, ది సరౌండింగ్స్, ఎన్వైరన్మెంటు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ, ప్లస్ బయట అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ అవుతాం కదా గ్రాడ్యువల్గా. సో ది ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ వీఆర్ బ్రాటప్, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంటు, మన ఫ్యామిలీ, కిన్ను, రిలేటివ్స్, వీళ్ళ అసోసియేషన్ తోటి మనలో ఉన్నటువంటి ఇవి డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఆలోచనలు, కోరికలు, ఇలా ఉండాలి, నా లైఫ్ అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇది బాగుంది, అది బాగుంది, వాడు చూడు అలా ఉన్నాడు, నేను కూడా అలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యన ట్రెండ్, లాస్ట్ 10-15 ఇయర్స్లో ట్రెండ్ ఏంటంటే నేను అమెరికా వెళ్ళిపోవాలి, లేదా కనీసం కెనడా, యూకే వెళ్ళిపోవాలి. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, ఐ వాంట్ టు డూ జాబ్ దేర్. ఇదొక ట్రెండ్, ఇదొక ఫ్యాషన్లా తయారైంది. ఇది ఎందుకు తయారైందంటే అక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఇక్కడే లైఫ్ స్టైల్ ఏముంటుంది అనే ఆలోచన. సో వాడు వెళ్ళిపోయాడు ఫారిన్, వీడు వెళ్ళిపోయాడు, మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోవాలి. అంటే ఇట్లా మనకున్నటువంటి కోర్ థాట్ ప్రాసెస్కి ఎన్వైరన్మెంటు సపోర్ట్ చేస్తుంది. ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ క్లూజ్. అందుకని నాకు ఇలా ఉండాలి, లైఫ్ అలా ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే అనుకున్నట్టు అవుతుందా? అవ్వాలనేం లేదు కదా. రాస్తే అప్నీ జగ, మంజిలే అప్నీ జగ అని కిషోర్ కుమార్ గారి పాట ఉంది. అలాగే దారులు ఒకవైపు ఉంటాయి, ఒక చోట గమ్యస్థానం మరో చోట ఉంటుందని. సో స్ట్రగుల్. సో మనం కోరుకుంటాము, మనం ఇలా ఉండాలి, అలా ఉంటే బాగుంటుందని అనుకుంటాము. అలా ఉన్నప్పుడు స్ట్రగుల్ వస్తుంది, దట్ ఈజ్ ద స్ట్రెస్.
అక్కడ క్లాష్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఆ వచ్చిన క్లాష్ తర్వాత లైఫ్లో ఇన్ ది పాత్ ఆఫ్ లైఫ్ అనే జర్నీలో మరి ఏదో దారిలో ముళ్ళు గుచ్చుకున్నట్టు రాళ్ళు కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటాయి, లేకపోతే నొప్పిస్తాయి, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి, ఇంకేవో సాధక బాధకాలు ఉంటాయి కదా. అలానే లైఫ్ జర్నీలో కూడా ఛాలెంజెస్ వస్తాయి. మనం ఎలా అయితే బ్రతకాలని అనుకుంటున్నామో అలా బ్రతకలేకపోతాం. అక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇక్కడ వీటన్నిటికీ ఏమిటి బేస్ ఏంటంటే, మూల కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్, మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న కోరికలు. అంటే నాకు ఇలా ఉంటే బాగుంటుంది లైఫ్ అనేది మనం అనుకుంటాం, కాన్షియస్గాను అన్కాన్షియస్గాను. అలా లేనప్పుడు క్లాష్ వస్తుంది, రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్. సో లైఫ్లో ఛాలెంజెస్ కూడా ప్రాక్టికల్గా అలాగే వస్తాయి. ఛాలెంజెస్ లేకుండా లైఫ్ ఉంటుందా? ఎవరికైనా ఉందా? భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఎందుకు పుడతాడు అంటే ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఫేస్ చేయాలి, తప్పదు, అందుకోసం పుడతాడు. చూడండి, మీరు టాప్ బ్రాస్ తీసుకోండి, టాప్ పెద్ద గొప్ప ధనికుడు మహారాజులు తీసుకోండి. పాత రోజుల్లో రాజులు మహారాజులు అయితే వాళ్ళు చాలా బాధలు పడ్డారు. బట్ రాజులు మహారాజులు పెద్ద హై పొజిషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా వెరీ రిచ్ అట్లా తీసుకోండి, ఫ్యామిలీస్ కూడా తీసుకోండి, మనకి తెలియదు, కానీ వాళ్ళకి కూడా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. పెద్దింట్లో గుట్టును ఏదో సామెత ఉంది, ఎక్కడో చిన్నప్పుడు విన్నాను, పెద్దింట్లో గుట్టు పెద్ద చెరువులో చేపలు బయటపడవట. అంటే పెద్దింట్లో ఏం జరుగుతుంది అక్కడ లోపల బయట ప్రపంచానికి తెలియదు. అబ్బా, గొప్పవాళ్ళు చాలా పెద్దింట్లో ఉంటున్నారు, ధనికులు ఐశ్వర్యవంతులు, అది ఇదేదో అనుకుంటాం కింద నుంచి చూడటానికి. లోపల అక్కడ ఏం జరుగుతుంది, హౌ దే ఆర్ లివింగ్. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగులు, మహతులు లేకపోతే ప్యాలెస్లు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వలేవు. కొంచెం కంఫర్ట్ ఇస్తుందేమో, కంఫర్ట్స్ వరకు ఇస్తాయేమో, కానీ ఆ కంఫర్ట్స్ కూడా గ్యారంటీ లేదు. మానసికమైనటువంటి మనసుకి ప్రశాంతత, మనసుకి హాయిగా అనిపించటం, సంతోషంగా ఉండటం అనేది అదే ఎసెన్షియల్. ఇట్స్ నాట్ కంఫర్ట్స్ do not necessarily lead to satisfaction in life or happiness in life కదా. సో అలాగే పెద్ద చెరువులో చేపలు కూడా కనబడవంట. బాగా పెద్ద చెరువు, లోతు ఉంటుంది, చేపలు ఉంటాయి కానీ బయటపడవు. అలాగే అందుకని ఏంటంటే రిచ్ అండ్ పూర్ అలైక్, బిగ్ అండ్ స్మాల్ అలైక్, ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఛాలెంజెస్ తప్పవు. అయితే ఒకరికి ఉండే ఛాలెంజెస్ ఇంకొకరికి ఉండవు. ఒకరికి హెల్త్ ఛాలెంజెస్ అయితే, ఇంకొకరికి రిలేషన్షిప్ ఛాలెంజ్ అయితే, ఇంకొకరికి ఫైనాన్షియల్ మనీ ఛాలెంజ్ అయితే, ఇంకొకరికి ఇంకో ఛాలెంజ్ అసలు లేకుండా ఉండదు కదా. సో హౌ టు హ్యాండిల్ దెమ్? సింపుల్ అండి. వీ హ్యావ్ టు గో టు ద రూట్. ఛాలెంజెస్ ఎందుకు వస్తాయంటే రెండు రకాలుగా. ఒక్కోసారి మన ప్రమేయం ఉండదు, మనకు తెలీదు, మనం అనుకోకుండా వచ్చేస్తాయి, అనుకోకుండా మీద పడిపోతాయి. కొన్ని మన కారణమే, మనం చేసిన పనుల వల్లే వస్తాయి. వాటిని ఏమంటారంటే కొంచెం స్వయంకృత అపరాధాలు లాంటివి అంటారు. యూ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ సంబడి హూ ఈజ్ ఎ ఠగ్. వాడు మంచివాడు కాదు, మోసకారి. వాడితో బిజినెస్ చేసాం, పోయినాయి డబ్బులు. చెడ్డవాడితో బిజినెస్ చేసినప్పుడు పోవా డబ్బులు, గ్యారంటీకి పోతాయి కదా. ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? డబ్బులు పోయాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ హూ ఈజ్ టు బ్లేమ్ హియర్? ఇక్కడ వాడు చెడ్డవాడని తెలిస్తే చేయం కదా బిజినెస్. సో చెడ్డవాడని తెలియక చేసాం, బిజినెస్ పోయింది. దట్ ఈస్, అందులో మన ప్రమేయం లేదు. వాడు చెడ్డవాడని తెలిసి కూడా చేసాం, అది స్వయంకృత అపరాధం. ఇట్లా ఏంటంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరుగుతాయి.
మన ప్రమేయం ఏమి ఉండదు. మనం పద్ధతిగానే, ఆ వ్యక్తి పద్ధతిగానే వెళ్తున్నాడు, అవతలోడు వచ్చి గుద్దేస్తాడు, హాస్పిటలైజ్డ్, దట్స్ ఎ ఛాలెంజ్. ఒకసారి దేర్ మే బి సమ్ పర్మనెంట్ డిజేబిలిటీ ఆల్సో. సడన్గా ఏదో చెప్తాడు, డాక్టర్ చెప్తాడు, నీకు ఇది ఉంది అది ఉంది, ఏదో సినిమాల్లో చెప్తారు కదా, సినిమాల్లో చెప్పేవాళ్ళు ఇప్పుడు రియల్ లైఫ్లో ఎక్కువగా సర్ఫేస్ అవుతున్నాయి. నీకు క్యాన్సర్ ఉందండి, మరి కష్టం, 2-3 నెలలు, 4 నెలలు, 5-6 నెలలు, అందుకని ఎక్కువ బతుకు అని చెప్తారు సడన్గా. లేకపోతే నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, లేకపోతే నీ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్తారు. జనరల్గా ఒకటే ఫెయిల్ అవుద్ది చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే నీ లివర్ డ్యామేజ్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషను కొంచెం కష్టం, ఖర్చుతో కూడుకున్న పని, ఒక 50 లక్షలు 60 లక్షలు కావాలి, ₹1 కోటి కావాలంటారు. ఈ అబ్బాయికి 10 లక్షలు కూడా లేవు. 10 లక్షలు లేనివాడు 50 లక్షలు 60 లక్షలు లేకపోతే ₹1 కోటి పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాడా? దండం పెట్టేస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఉన్నంతకాలం ఉంటాడు, పడి ఉంటాడు, తింటాడు, తర్వాత వెళ్ళిపోతాడని. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం ఉంటుంది. మనం చేసినటువంటి తప్పిదాల వల్ల మనం ఛాలెంజెస్లోకి పడిపోతాం, ఛాలెంజెస్ వస్తాయి, కొన్నేమో మనకు తెలియకుండా వస్తాయి. బట్ ఛాలెంజెస్ ఆర్ ఛాలెంజెస్, దే ఆర్ ఇన్ఎవిటబుల్. ఎందుకు వస్తాయి అంటే అంతే, బికాజ్ వీ హ్యావ్ ఎ లైఫ్ అండ్ వీ హ్యావ్ ఛాలెంజెస్. సింపుల్గా ఫేస్ చేయటం ఎలాగా? ఛాలెంజెస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటెస్ట్ చేయటం మానేయాలి. ఇది వచ్చింది ఛాలెంజ్, ఇప్పుడేంటి? ప్రొటెస్ట్ చేయటం మానేసి యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఎస్, ఐ హ్యావ్ ఎ ఛాలెంజ్, ఐ హ్యావ్ దిస్ హెల్త్ ప్రాబ్లం, కొత్తగా ఈ హెల్త్ ఛాలెంజ్ వచ్చింది, దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దట్ ఈస్ ద అప్రోచ్. నాకే ఎందుకు వచ్చింది, నాకే ఇది ఎందుకు జరగాలి, నాకే వచ్చింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అదేంటి, ఇదేంటి, అదేంటి, చెలవలు పలవలుగా వచ్చిన దాని మీద, లేకపోతే వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, నేను ఇలా చేయటం వల్ల, దానివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది అంటే మీకు కాజ్, యూ లుక్ ఎట్ ది కాజ్. అందువల్ల జరిగింది, ఇందువల్ల జరిగింది, నేను అది తిన్నాను, ఇది తిన్నాను, అది తాగాను, ఇది తాగాను, అందువల్ల వచ్చింది. దట్ ఈస్ ఎ నాన్ సెన్స్. You have to cut it. Wisdom lies in looking at the solution. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రొటెస్ట్ చేయటం మానేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. అదే పీక్కుంటూ ఉంటారు, అదే లాక్కుంటా పీక్కుంటా, అదే పీక్కుంటా లాక్కుంటూ ఉంటారు. ఇలా లాక్కుంటూ ఉండే వాళ్ళకే డిప్రెషన్ వచ్చేది, యాంగ్జైటీ అంటారు. కొంతమందికి యాంగ్జైటీ వస్తుంది. ఇప్పుడు నేను రెంట్ కట్టాలి, నా పరిస్థితి ఏంటి, పరువులు పోతాయి, హౌస్ ఓనరు చెక్ వేసేస్తాడు, చెక్కు వేయొద్దంటే ప్రాబ్లము, ఇప్పుడు చెక్ వేసేస్తే అప్పుడు బ్యాంకులో చెక్కు డిజాైనర్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి చెక్కు వచ్చేస్తుంది, నేను రెంట్ కట్టాలని యాంగ్జైటీ తెచ్చుకుంటాడు. సొల్యూషన్ అది కాదు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ ఉంటాయి. సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎస్, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, నేను ఇప్పుడు రెంట్ కట్టలేను, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. పాసిబులా? మేక్ ఎవరీ ఎఫర్ట్ టు గెట్ ఇట్. పాసిబుల్ కాదా? వెరీ సింపుల్ అండి. గోపాల్ దాస్ గారు ఎవరో ఆయన చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పారు. ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టున్నాను. ఇఫ్ యూ కెన్ సాల్వ్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఇట్, ఎస్సా నో చెప్పు. ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందా, వెతకగలవా? యు డూ ఇట్, ట్రై ఇట్. ఇఫ్ దేర్ ఈజ్ ఎస్, ట్రై ఇట్. ఇది ఎందుకు వచ్చింది, ఇలా రాకూడదు, అలా ఉండాల్సింది, ఇలా ఉంటే బాగుండేది, నాన్ సెన్సికల్ ఇదంతా. డోంట్ గో బ్యాక్. యాక్సెప్ట్, ఎస్ దెర్ ఈజ్ ప్రాబ్లం, ఏదో అయింది, మొత్తానికి అయ్యింది, ఇప్పుడు హౌ టు సాల్వ్ దిస్, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి, can you find a solution? Yes, go ahead with it. Immediately you work upon it with confidence, you will get it. Full force మనకున్నటువంటి ఎనర్జీస్ అన్నీ ఫోకస్ డైవర్ట్ అవ్వకూడదు, డివేట్ అవ్వకూడదు, దాని మీదే ఉండాలి, సొల్యూషన్ మీద ఉండాలి.
అది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వలేదు, అయ్యే అవకాశం లేదు. డాక్టర్ 60 లక్షలు కనీసం కావాలి, ₹1,00,00,000 అవుద్ది, కానీ 60 లక్షలు కనీసం ఖర్చు అవుద్ది, అంతకన్నా తగ్గదో మీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అని చెప్తున్నాడు. 10 లక్షలు కూడా లేవు, 10 లేంటే 5 లక్షలు కూడా లేవు. మా అయితే ఒక 4-5 లక్షలు అప్పు పడుద్ది అంతే. 5 లక్షలతో ఆపరేషన్ అవుద్దా? అవ్వదు. ఈజ్ ఇట్ పాసిబుల్? యు ట్రై యువర్ బెస్ట్ టు గెట్ ద మనీ అండ్ గెట్ క్యూర్డ్. అట్లా పాసిబిలిటీ లేదు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అంతే. అదేంటి చచ్చిపోవటమేనా అండి అంటే అట్లా చెప్పకూడదు, అలాగా అట్లా ఆ లాంగ్వేజ్ వాడకూడదు. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఏ సొల్యూషన్ దట్ ఈజ్ వండర్ఫుల్, యూ డూ ఇట్. నాకే ఎందుకు వచ్చింది, నా లివరే పాడైపోవాలనేది ఆలోచన పెట్టుకోవద్దు. ఇఫ్ యూ కాంట్, లీవ్ ఇట్. అక్కడ ఏముంది, అక్కడ ఇంకేముంది? యాంగ్జైటీ ఏంది, టెన్షన్ ఏంటి? సొల్యూషన్ ఉంటే ట్రై చేయటం, సొల్యూషన్ లేకపోతే కూర్చోవటం. అక్కడ ఎందుకు వస్తుంది యాంగ్జైటీ? వదిలేస్తే ఎలాగా, అలా అయితే ఎలాగ, ఇలా అయితే ఎలాగంటే ప్రొటెస్ట్ చేస్తూ కూర్చుంటే సొల్యూషనా? డూ యూ గెట్ ఎనీ సొల్యూషన్? నో. సో ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఛాలెంజెస్కి సరెండర్ అవ్వకూడదు. యాక్చువల్గా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి, ఛాలెంజ్ని రెస్పెక్ట్ చేయాలి. ఎస్, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్, బట్ దేర్ వుడ్ బి సమ్ సొల్యూషన్. అసలు ఇన్సాల్యుబుల్, అసలు సొల్యూషన్ లేనటువంటి ఛాలెంజెస్ ఉండవు మోస్ట్లీ. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఐ కాంట్ డూ ఇట్, ఓకే, లీవ్ ఇట్, టెన్షన్ పడద్దు. సో ఛాలెంజెస్ నుంచే మనం బోల్డ్ అంత నేర్చుకుంటాం. వి లెర్న్ ఓన్లీ ఫ్రమ్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, కాలేజీలో చదువుకునేటప్పుడు అరౌండ్ దట్ టైం యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్, డబ్బులు నేను ఎట్లా పడితే అట్లా, ఎలా పడితే అలా ఖర్చు పెట్టేవాడిని. అంటే బాగా ఎక్కువ డబ్బులు వచ్చేవి కాదు. నా చేతికి వచ్చిన డబ్బుల్లోనే కొంచెం రెక్లెస్గా ఖర్చు పెట్టేవాడిని. పద్ధతిగా ఖర్చు పెట్టేది కాదు. ఉన్నాయి కదా, ఖర్చు పెట్టే, అది తీసుకో, ఇది తీసుకో, అది కొను, ఇది కొను, అది తిను, ఇది తిను అనే టైపు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము, కొంతకాలం అయిన తర్వాత, అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషను, రియల్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత, ఐ హ్యాడ్ టు ఫేస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అప్పుడు రూపాయి విలువ తెలిసింది, బాగా రూపాయి విలువ తెలిసింది. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే, గాడ్ హ్యాస్ గివెన్ మీ దీస్ ఛాలెంజెస్, ఈజ్ గివింగ్ మీ దీస్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ఎందుకు ఇస్తున్నాడంటే, దట్ ఐ డిడ్ నాట్ వాల్యూ ద వర్త్ ఆఫ్ మనీ, సో నౌ హీ ఈజ్ టీచింగ్ మీ దిస్ వే. అంటే ఇట్స్ ఎ లెసన్ ఐఎమ్ గివెన్. సో ఆ లెసను ఎలా అంటే, లైఫ్ అంతా ఆ లెసన్స్, ఆ నేర్చుకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు డబ్బులకు సమస్యలు వచ్చి బాధపడినప్పుడు, ఇక్కట్లు పడినప్పుడు నేర్చుకున్న పాఠాలు నేను జీవితంలో ఇప్పటికీ కూడా అప్లై చేస్తాను. ఎక్కడైనా ఖర్చు పెట్టాలంటే, ఇఫ్ ఇట్ ఈజ్ వర్త్, రూపాయి దగ్గర ₹2 ఖర్చు పెట్టచ్చు, పర్వాలేదు. లేకపోతే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది లేదు, అనవసరం అనుకుంటే. అది ఎలా వచ్చింది? సో ది స్ట్రింజెన్సీ, ది బ్యాడ్ సిచ్యువేషన్ అబౌట్ ఫైనాన్స్, అంటే బ్యాడ్ సిచ్యువేషను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నాకు వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు లెసన్ నేర్పించినాయి. ఆ లెసన్ ఏంటంటే, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, రెక్లెస్గా ఉండకూడదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలాగా ఉండకూడదు. సో ఛాలెంజ్ వచ్చింది, నాకు నేర్పడానికే వచ్చింది. సో లైఫ్లో వచ్చే ప్రతిదీ ఛాలెంజ్ కూడా ఇట్ క్యారీస్ సమ్ లెసన్, కొంత సందేశం, సమ్ మెసేజ్ ఉంటుంది అందులో, సమ్ లెసన్ ఉంటుంది అందులో ఆ ఛాలెంజ్లో ఏ లెసన్ ఉందో ఆ లెసన్ తీసుకుని ముందుకెళ్ళాలి, ఆ లెసన్ నేర్చేసుకోవాలి. లైఫ్ లెసన్స్
అన్లర్న్డ్ విల్ బి రిపీటెడ్. అదే కదా చెప్తారు. ఏ లెసన్ అయితే మనం నేర్చుకోమో ఆ లెసన్ మళ్ళీ వస్తుందట, రిపీట్ అవుతుందట. ఎందుకు రిపీట్ అవుతుందంటే బికాజ్ యూ డిడ్ నాట్ లెర్న్ ద లెసన్, యూ లెర్న్ ఇట్ అగైన్. నువ్వు ఆ లెసన్ నేర్చుకోనంత వరకు ఆ లెసన్ నీకు వస్తూనే ఉంటుంది. అదే కదా చెప్తారు, మరలా పుట్టుట మరలా గిట్టుట అని. సో ఇక్కడ మనం ట్రైన్ అవుతున్నాము. మెచ్యూరిటీ, వీఆర్ గెటింగ్ ద మెచ్యూరిటీ టు upgrade ourselves to the spiritual progress. Ultimate progress is spiritual progress. జ్ఞానం అంటాం కదా, విజ్డమ్ అంటాం కదా. సో we are all running or moving towards wisdom. Once we get that wisdom, ఆ విజ్డమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ఛాలెంజెస్ నిజానికి ఉండవు. ఛాలెంజెస్ ఉన్నా కూడా వాటిని చక్కగా సక్సెస్ఫుల్గా ఫేస్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ ట్రైనింగ్ పార్ట్. ట్రైనింగ్ పార్ట్ కాబట్టి ఛాలెంజెస్ని చూసి కంగారు పడి భయపడిపోయి ఏదో అయిపోవాల్సిన పని లేదు. సమస్య గట్టి సమస్య, చాలా ఇబ్బంది, ఇరుకును పెట్టే సమస్య. కానీ ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఛాలెంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఒక్కటే, ఛాలెంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. నౌ ఐ హ్యావ్ ఎ ఛాలెంజ్, లెట్ మీ సీ how I tackle it. Okay, that is one part. Other part ఏంటంటే ఇది మరి ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు. కానీ ది అదర్ పార్ట్ ఈస్ looking for or getting along with it. ఎట్లా అంటే ఓకే, ఐ హ్యావ్ గాట్ ఎ ఛాలెంజ్. సింపుల్గా ఊరికే అనుకుందాం. ఒక ఆర్డినరీ ఫ్యామిలీ ఉంది, చిన్న ఫ్యామిలీ ఉందండి. ఒక ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ 1+2, ఇద్దరు భార్యాభర్తలు +2 అనుకుందాం. 2+2 ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేదు, అద్దిల్లు. మీడియోకర్ ఫ్యామిలీ, ఇన్కమ్ చాలా తక్కువ. ఇప్పుడేంటి, లైఫ్ లేదు, లైఫ్ ఉంది కానీ లైఫ్ స్టైల్ లేదు. లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి వస్తుంది? మీడియోకర్ ఇన్కమ్ అయితే. అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అప్పులు పెరుగుతున్నాయి తప్ప సొల్యూషన్ లేదు, ఇన్కమ్ లేదు. అప్పుడేంటి? ఇట్స్ ఏ ఛాలెంజ్. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి మరి విద్యాబుద్ధులు నేర్పించాలి, చదువు సంధ్య వీటన్నీ డబ్బులు అవుతాయి. తర్వాత వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి మరి పెళ్లి చేసి వాళ్ళని సెటిల్ చేయాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ ఇంట్లో ఇల్లు సరిగా గడవటం లేదు, ఒకసారి రెంట్ కట్టడం కూడా ఇబ్బంది అవుతున్నది. ఏంటి అప్పుడు అక్కడ ఏంటి ఛాలెంజ్? సింపుల్, దట్ ఫెలో హ్యాస్ టు వర్క్ మోర్. డబ్బులు సంపాదన పెంచుకోవటానికి వనరులను వెతుక్కోవాలి. అవసరమైతే ఆ అమ్మాయి కూడా పనిచేయాలి. అక్కడ అది ఛాలెంజ్ కాదు, ఇట్స్ ఎ టీచింగ్. ఇట్స్ ఎ టీచింగ్ అండ్ దెర్ ఈజ్ సంథింగ్ టు లెర్న్. అక్కడ వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ హార్డ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొస్తున్నాడు. సాయంత్రం పని చేయటువంటి ఇంకా అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా ఓవర్ టైం కూడా చేయాలి. అంతే. ఎన్నాళ్ళు చేయాలంటే అన్నాళ్ళు చేయాలంటే ఏంటంటే ఇన్ఫ్లిక్టింగ్, దట్ ఈజ్ పనిష్మెంట్, సెల్ఫ్ పనిష్మెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఫామ్ హౌస్ దగ్గర రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? నేపాల్ బార్డర్. వాళ్ళు బీహారీసే కానీ బీహార్ నేపాల్ బార్డర్లో బీహార్. అది వాళ్ళకి నేపాలీ కూడా వచ్చు. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అంతా డెవలప్మెంట్ కదా, ఢిల్లీ ఎన్సీఆర్ చుట్టుపక్కల అంతా డెవలప్ అవుతుంది కదా. ఎక్కడ లేని వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు, ఇక్కడ పనులు ఉంటాయని. రైట్. ఐ హ్యావ్ బిన్ అబ్జర్వింగ్ లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాను. డే టైం అతను పనికి వెళ్తాడు, అంటే కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది కదా, యాజ్ ఎ కన్స్ట్రక్షన్ లేబర్ వెళ్తాడు. మార్నింగ్ ఈవినింగు మా
ఫామ్ హౌస్లోకి వచ్చి ఈ తోట పని చేస్తాడు. మార్నింగ్ పొద్దున్న 6:30 7కి వచ్చేస్తాడు. 7కి వచ్చి 8:30 9 వరకు పనిచేసి మళ్ళీ వెళ్ళిపోతాడు, పనికి వెళ్ళిపోతాడు, కన్స్ట్రక్షన్ పనికి. అతని వైఫ్ ఉంది, అతని వైఫ్ కూడా కన్స్ట్రక్షన్ పనికి వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు, అక్కడ పని అయిపోతుంది, అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాడు. ఈవినింగ్ వచ్చేసి సాయంత్రం 6 7 7:30 వరకు 2 గంటలు పని చేస్తాడు. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇంతే కాదు, కొన్ని కాంట్రాక్ట్ పనులు ఒప్పుకుంటాడట. కాంట్రాక్ట్ పనులు ఒప్పుకోవడం అంటే ఇదిగో ఇక్కడ ఇసుక ఉంది, ఈ ఇసుక అంతా మోసి అక్కడ వేయాలి, లేకపోతే ఇక్కడో ఇంత ఇంత తవ్వాలి, లేకపోతే అట్లా ఏముంటాయి కదా, ఈ పని ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న కాలువలాగా తవ్వాలి, అట్లాంటి పనులు నేను ఉన్నాయనుకోండి. కాంట్రాక్ట్ తీసుకుంటాడట. భార్యాభర్తలు ఇద్దరు నైట్ కూడా పనిచేసి, నైట్ టైము వాళ్ళకు ఉన్న టైం నైట్ కూడా పనిచేసి చేసి పారేస్తారు. అంటే ఒక పక్కన కాంట్రాక్టులు చేస్తాడు దొరికితే, ఇంకో పక్కన రోజువారీ పని కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్తాడు, మళ్ళీ పార్ట్ టైం చేస్తున్నాడు. ఏమిటి చేస్తున్నాడు అంటే, ఎట్లా చేస్తున్నాడంటే సర్ప్రైజింగ్లీ ఇక్కడ అంటే అది పల్లెటూరు కదా, అది టౌన్ కాదు కదా, సిటీ కాదు కదా. రోజు కూలికి 450 500 ఇస్తారు లేబర్కి. అక్కడ రేట్లు అంతే, తక్కువే లేబర్కి. రాజస్థాన్ కొద్దిగా అంత డెవలప్డ్ కూడా కాదు కదా. అంటే అతను నెలకి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిపి 35,000 to 40,000 సంపాదిస్తున్నారట. ఫ్యామిలీ, చిన్నపిల్లలు ఉన్నారు, 4 పిల్లలు. నేను అడిగాను ఎంతమంది పిల్లలు అంటే 4 పిల్లలు. 2 పిల్లలు చదువుతున్నారు, 2 ముగ్గురు చదువుతున్నారు, ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుంది. చిన్నపిల్లలే. వాట్ దే ఆర్ డూయింగ్, వై దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు చెప్పారు, అక్కడెక్కడో చాలా దెబ్బతిన్నారు, ఏదో అయింది, మొత్తానికి చాలా అప్పులు ఉన్నాయట వాళ్ళ ఊళ్ళో. వీడు నెల ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తుంటాడు, వడ్డీల నిమిత్తం, అసలు నిమిత్తం, మొత్తానికి అట్లా. అలసట కనిపించలేదు ఆ మనిషిలో. ఏం కనిపించిందంటే డిటర్మినేషనే కనిపించింది. అతను ఏం చేయగలడు, చదువుకోలేదు, చదువు సంజయ్ లేదు, కొద్దిగా కూలి పని చేయగలడు, తర్వాత పొలం పని చేయగలడు. కూలి పని పొలం పని చేయగలడు, అంతే కదా. సో వాట్ మేక్స్ హిమ్ వర్క్ అంటే హీ హ్యాస్ ఛాలెంజెస్. అయితే ఛాలెంజెస్కి భయపడిపోయాడా, వచ్చేసాడు ఊరుగా, నువ్వు అక్కడ వదిలేసి వచ్చేసాడు ఇక్కడికి. కావాలంటే ఎగ్గొట్టేయచ్చు, అప్పులు ఏముంది నా దగ్గర లేవని చెప్పేయచ్చు. ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి కదా చేయటంలా. ఈజ్ వర్కింగ్, బోత్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ దే ఆర్ సెండింగ్ మనీ దేర్. అంతేకాదు అప్పులు తీర్చేసుకుంటూ అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాడట. ఇక్కడ హార్డ్లీ 1 year 1.5 years అయింది. అంటే వాట్ హీ డిడ్ హియర్, హీ కన్వర్టెడ్ ఈజ్ ఛాలెంజ్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని. తినటానికి కూడా లేదట అక్కడ, పాపం అక్కడ ఏం పనులు ఉండవు, పని చేద్దామన్నా పనులు ఉండవు అక్కడ. చాలా చోట్ల, బీహార్ లాంటి చోట మనం పని చేస్తాను, నేను ఖాళీగా ఉన్నాను ఏంటి అంటే నీకు ఆ వ్యక్తికి పని ఉండదు అక్కడ. ఏం పని ఉంటుంది. అందుకనే చూసారా మీరు, యూపీ, బీహార్ ఇట్లాంటి స్టేట్స్ నుంచి ఒరిస్సా వాళ్ళు దేశాలు, నేపాల్ ఒకటి, వీళ్ళు దేశం అంతా తిరుగుతారు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు మీకు. బీహారు, యూపీ, నేపాలు, ఈ ఒరిస్సా వీళ్ళు. ఎందుకని, వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి పని లేదు, తినడానికి తిండి లేదు. వాళ్ళు వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ మైగ్రేటింగ్. అంటే చాలామంది ఉండిపోతున్నారు అక్కడ, అక్కడే ఉండి, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చచ్చిపోతున్నారు. దే ఆర్ లివింగ్ అ వెరీ లో లైఫ్, నార్మల్ లైఫ్, యాబ్జెక్ట్ పావర్టీ. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, దే ఆర్ సింప్లీ షిఫ్టింగ్. కమాన్, ఎక్కడ పని దొరుకుద్దో అక్కడికి వెళ్ళిపోవటం, ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళిపోవటం, పని చేయటం. మీకు గుజరాత్, ముఖ్యంగా బాంబే, మహారాష్ట్రలో బాంబేలో ఎక్కువ కనపడతారు. బాంబే, గుజరాత్లో మీకు ఈ ఈస్టర్న్ సైడు లేబర్స్ అంతా అక్కడ కనపడతారు. బంగ్లాదేశ్ వాళ్ళు మరీ చాలా ఎక్కువ. బంగ్లాదేశ్ వాళ్ళు మేము బెంగాలీస్ అని చెప్పుకుంటారు అంతే. ఇంతకీ ఏ బెంగాలీ అంటే ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్. తర్వాత కొంత వెస్ట్ బెంగాలు, ఇవన్నీ పూర్ స్టేట్సే. బీహారు, వెస్ట్ బెంగాలు, ఒడిస్సా, యూపీ, ఇంకా
ఇంకా ఇవి కూడా కొంచెం రాజస్థాన్ ఎంపీ ఛత్తీస్గఢ్ కూడాను. సో వీళ్ళంతా ఏంటి, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అంటే దీస్ పీపుల్ దే ఆర్ టేకింగ్ ఛాలెంజెస్ యాజ్ నాట్ ఛాలెంజెస్, దే ఆర్ డూయింగ్ సంథింగ్ టు ఎలివియేట్ ది ఇష్యూస్. అంటే ఆ ఛాలెంజెస్ని ఛాలెంజ్ ఇస్తున్నారనమాట. వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండిపోయిన వాళ్ళు, అంటే బలం ఒంట్లో ఓపిక ఉంది, ఎనర్జీ ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను, ఏదో వస్తానులే ఇక్కడే అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తేడా ఏంటంటే those people have given up, they have resigned themselves, these people have not given up, and these people are migrating, moving from one place to another place, and they are earning money and they are sending back. బీహారు, యూపీ లాంటి రాష్ట్రాలు కొంచెం కొద్దిగా బెటర్ అవటానికి కారణం ఇదొక కారణం. అక్కడి నుంచి బయటికి వెళ్ళి జనాలు వాళ్ళ ఊళ్ళోకి, వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. దానివల్ల అక్కడ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా ఎకనామిక్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతున్నది ఆ స్టేట్స్కి. అక్కడ పాపులేషన్ ఎక్కువ, పని లేదు, ల్యాండ్ బ్యాంక్ తక్కువ. పాపులేషన్ ఎక్కువ, ల్యాండ్ తక్కువ. ఆ ల్యాండ్ కోసం బీహార్లో అయితే చాలా భయంకరంగా చంపుకుంటారు. కాస్త ల్యాండ్ కోసం ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్గా చంపుకుంటారు, కోర్టులు కూడా కాదు, ఇది నాదే అది నాదే అని. సో అది దట్ ఈజ్ అ ఛాలెంజ్ రిలేటింగ్ టు పావర్టీ. ఇంకొక రకమైన ఛాలెంజ్ ఉంటుంది, ఎడ్యుకేషను, లేకపోతే ఇంకా ఫ్యామిలీ ఛాలెంజెస్ ఉంటాయి, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఛాలెంజెస్ ఉంటాయి, లేకపోతే పిల్లలతో ఛాలెంజెస్ ఉంటాయి, లేకపోతే బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి ఛాలెంజెస్ ఎందుకుండవు, ఎవరికుండవు? ఇట్ ఈస్ నాట్ ఛాలెంజెస్. చెప్పాలంటే మరి ముఖేష్ అంబానీ గారు అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏదో అనౌన్స్మెంట్లు కూడా చేసేసాడు. ఆ అబ్బాయి చూడండి పాపం, ఆ అబ్బాయితోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారట ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ. అతని హ్యాబిట్స్ ఇంకోటో మొత్తం డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు అనుకోండి. రిచెస్ట్ చెప్పాలంటే ఇండియాలో రిచెస్ట్ లేదా వన్ ఆఫ్ ది రిచెస్టే కదా అంబానీ ఫ్యామిలీ. మరి దే హ్యాడ్ ట్రెమెండస్ ఛాలెంజెస్, కామన్ మ్యాన్ కంటే ఎక్కువది. ఛాలెంజెస్ ఎప్పుడూ కూడా దే విల్ బి ఛాలెంజెస్ ఓన్లీ when we don't react properly. భర్త వేధిస్తున్నాడు లేదా భార్య హింసిస్తున్నది, గృహహింస. భార్యలు కూడా హింసిస్తారు గట్టిగానే, తక్కువేం కాదు కొన్ని చోట్ల. లేకపోతే పిల్లలు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో చూడండి, కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మరి కొంతమంది మరి తాగుబోతులు అయ్యి భయంకరంగా తాగొచ్చి అమ్మని నాన్నే దంతాడాడు, పెళ్ళైతే పెళ్ళాన్ని కూడా దంతాడు. దట్స్ ఎ ఛాలెంజ్. పిల్లల వల్ల ఛాలెంజెస్, భర్త వల్ల ఛాలెంజెస్, భార్య వల్ల ఛాలెంజెస్, లేకపోతే ఇంకేదైనా. ఈ ఛాలెంజెస్ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండి. అండ్ వీ షుడ్ నో హౌ టు ఫేస్. దాని ఫేసింగ్ ఏంటంటే మూల కూర్చోకుండా తల పట్టుకుని కూర్చోవటం కాదు, సొల్యూషన్ ఆలోచించాలి. అండ్ వీ షుడ్ వర్క్ అప్ ఆన్ ది సొల్యూషన్స్. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కష్టపడాలి. నాకు ఈ మధ్యకాలంలో ఈ ఐటీ వాళ్ళు ఎక్కువ కదా, ఐటీ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేసేది ఏంటంటే ఐటీ జాబ్స్ అండి అన్సర్టన్ అండి, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఓడతాయో తెలీదు, ఏజ్ పెరిగే కొద్దీ జాబ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు. ఎస్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఇట్ ఈస్ లైక్లీ టు బి ఏ ఛాలెంజ్ ఇన్ ఫ్యూచర్. జీతాలు అయితే బాగా వస్తాయి, ఉద్యోగం ఊడిపోతే, మళ్ళీ తర్వాత ఓపెనింగ్ లేకపోతే, మళ్ళీ సిమిలర్ జాబ్ దొరకకపోతే
ఇట్స్ ఎ ఛాలెంజ్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీకు లైఫ్లో ఓవరాల్గా దెర్ ఆర్ 2 పిల్లర్స్ ఆఫ్ స్టాండర్డ్ లైఫ్ అండి. అది చెప్పాలి. అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దెర్ ఆర్ 2 మెయిన్ పిల్లర్స్ అండి. ఈ మెయిన్ పిల్లర్స్ ఏంటంటే వన్ ఈజ్ హెల్త్ అండి, అనదర్ వన్ ఈజ్ ఫైనాన్సెస్. ఈ హెల్త్ అండ్ ఫైనాన్సెస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేసినా ఏది చేయకపోయినా హెల్త్ను మాత్రం ఫణంగా పెట్టకూడదు. అది బేసిక్ రూలు. ఎందుకని హెల్త్ని ఫణంగా పెట్టకూడదంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఉంది, ఓ ఫ్యామిలీ ఉంది, భార్య, భర్త, పిల్లలు, ఇంకా మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇంకా బీరకాయ పీసు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, అమ్మ ఏమన్నారనుకున్నాం. అల్టిమేట్గా వీళ్ళెవ్వరూ కాదు మనకి మనమే అంటే నేను అనే వ్యక్తిని ఎక్కడున్నాను? ఈ శరీరంలో ఉన్నాను. నేను అనే ఎంటిటీ ఈ శరీరానికి సంబంధించి శరీరంతో ముడిపడి ఉంది. ఈ శరీరానికి ఏమైనా నేనేంటి, నా పరిస్థితి ఏంటి చెప్పండి. నాకు 100 ఎకరాల తోట ఉందనుకోండి, బోల్డంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, భార్య, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు, బంధువులు, అబ్బో నేను కేకేయకుండానే వచ్చి వాలిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ ఫైనల్గా శరీరానికి ఏమైనా అప్పుడు వీళ్ళు ఎవరైనా పనికొస్తారా? స్టీవ్ జాబ్సే బెస్ట్ ఎగ్జాంపుల్. స్టీవ్ జాబ్స్కి అన్నీ ఉన్నాయి, అతనికి ఏం తక్కువ లేదు. కానీ మరణశయ్య మీద నరకయాతన అనుభవించాడు. హీ గాట్ ఎవ్రీథింగ్ బట్ నాట్ గుడ్ హెల్త్ ఎట్ ది ఎండ్. ఏమైంది? ఇప్పుడు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆఫీసు, కొలీగ్స్, బోల్డంత డబ్బు, బ్యాంక్ బ్యాలెన్సెస్, నేము, ఫేము, వరల్డ్ ఫేమస్, ఇవేవి పనికిరాలేదు కదా. ఎందుకంటే అతను పెయిన్ తీసుకోవడానికి ఎవరు లేరు. లేదు, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, ఈ నొప్పిని నువ్వు తీసుకోని ఎవరికైనా నీకు ఒక ₹1,00,000 ఇస్తాను, నీ నొప్పి తీసుకో 10 రోజులు అంటే తీసుకుంటారా? ఎవరైనా తీసుకోగలరా? కెన్ యూ ట్రాన్స్ఫర్? సో మనము మోస్ట్ ఇంపార్టెంట్, నాకు మోస్ట్ ఇంపార్టెంట్, నా తర్వాతే నా ఫ్యామిలీ, బంధువర్గం, వీరు వారు, నౌకర్లు, చాకర్లు నా తర్వాతే. నేను హెల్తీగా ఉంటేనే ఇవన్నీ. నేను హెల్తీగా లేనప్పుడు ఫినిష్ ఇవన్నీ. కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హిజ్ హెల్త్. హెల్త్ ఎఫెక్ట్ అయ్యే పని ఏది చెయ్యకూడదు. ఎందుకంటే దీనికి టోటల్గా మన హెల్త్కి మనమే టోటల్గా బాధ్యులు. మన బాధని, మన సమస్యని ట్రాన్స్ఫర్ చేయలేము. దిస్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫరబుల్ ఎంటిటీ. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా, అంటే హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి అది ఆ లెక్చర్ ఇవ్వటం నా ఉద్దేశం కాదు. మా అందరికీ తెలుసు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఏమేం చేయకూడదు. కానీ ఆల్వేజ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నేను ఇది చేస్తున్నాను, ఇది తింటున్నాను, ఇది తాగుతున్నాను, ఇది నా హెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తుందా, హెల్త్కి అగెనిస్ట్గా వెళ్తుందా? హెల్త్కి అగెనిస్ట్గా వెళ్ళి చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు నేను తెలీదు, గ్రాడ్యువల్గా ఎప్పుడో టపా కట్టేస్తుంది, ఎప్పుడో చెప్పేస్తుంది. అప్పుడు బంధుమిత్రులు ఎవరు రారు, బంధువులు మిత్రులు ఎవరు ఉండరు, ఎవరు మనకి ఏం చేయలేరు. డబ్బులు ఖర్చు పెట్టగలరు హాస్పిటల్కి, కానీ ఆరోగ్యాన్ని కొనలేరు కదా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన జీవితము అంటే మన శరీరం, మన హెల్త్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్.
అవి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకూడదు. అయ్యేటట్టయితే గ్రక్కున విడివంగ వలయు గదరా సుమతి అంటారు. మన హెల్త్ ఫిజికల్ వెల్బీయింగ్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కానీ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఇమీడియట్లీ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. భరించకూడదు, ఎందుకంటే దాని తాలూకు పర్యవసానం మనమే కదా అనుభవించాలి. అందుకని నో, సింప్లీ రిఫ్యూజ్ టు టేక్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్స్. చూడండి ఎంత ఇంపార్టెంట్. మన పుట్టిన ఉదయం లేచిన దగ్గర నుంచి డబ్బుతో ముడిపడి ఉంది ప్రతిదీ. మనకి భోజనం డబ్బు కావాలి, పేస్ట్ పళ్ళు తోముకోవడానికి పేస్ట్కి డబ్బులు కావాలి, ప్రతిదానికి డబ్బులతో లింక్ ఉంది కదా. లైఫ్కిను డబ్బు అనేది, ఫైనాన్స్ అనేది లైఫ్ బ్లడ్ అండి. ఫైనాన్స్ ఈజ్ ద లైఫ్ బ్లడ్. బ్లడ్ లేకపోతే, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే మనం ఏమైపోతాం? ఫ్లో ఉండాలి, అది కూడా క్యాష్ ఫ్లో ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ క్యాష్ ఫ్లో అండ్ దేర్ షుడ్ బి సమ్ సర్ప్లస్. కొంచెం ఉండాలి. చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే సమృద్ధిగా ఉండాలి. అక్కడ తేడా రాకూడదు. షార్టేజ్ ఈజ్ మోర్ డేంజరస్. ఎక్సెస్ ఈజ్ ఆల్సో డేంజరస్. కానీ అది ఓకే, ఎక్సెస్ అయితే పర్లేదు. ఇప్పుడు చెప్తారు డాక్టర్లు, ఏం చెప్తారు? ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్, నేను కరెక్ట్గా విన్నానో లేదో నాకు తెలీదు. విటమిన్స్కి మినరల్స్కి తేడా ఏంటంటే ఏం చెప్తారంటే, విటమిన్స్ ఆ విటమిన్ ఏ కావాలి, బి కావాలి, డి కావాలి, B12 కావాలి అని చెప్తారు కదా. విటమిన్స్ మీరు ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, సి విటమిన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, సి విటమిన్ కావాలని చెప్పి ఈ గూస్బెర్రీస్ తినేస్తాను, ఉసిరికాయలు తినేస్తాను, అది తినేస్తాను అన్నీ. అంటే సిట్రస్ అంటే సి విటమిన్ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేసేస్తున్నాను. అవసరాన్ని మించి కన్జ్యూమ్ చేసేస్తేనే ఉపయోగం లేదు కదా. అలాగే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి విటమిన్స్ అవసరానికి మించి, డాక్టర్స్ చెప్పేది ఏంటంటే డిశ్చార్జ్ అయిపోయి పోతాయి. బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటుందట, అది ప్రిజర్వ్ చేయదు, దాచుకోదు, మర్నాటికి దాయదట. అది ఖర్చు అయిపోవటమే, వెళ్ళిపోతాయి, కింద నుంచి వెళ్ళిపోతాయి. అవుట్లెట్లు ఉంటాయి కదా మనకి, అవుట్లెట్ల ద్వారా వెళ్ళిపోద్దట విటమిన్స్. తక్కువైతే ప్రాబ్లమే, ఎక్కువైతే ఏం కాదు, వెళ్ళిపోతాయి అంటారు. అవే మినరల్స్ అయితే ఎక్కువైతే ప్రమాదం అట, మినరల్స్ అయితే వెళ్ళవట, అట్లా అంటారు. మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అంటే మినరల్స్ ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది, తక్కువైనా ఇబ్బందే, కానీ ఎక్కువ తీసుకోవటం ఖచ్చితంగా ఇబ్బంది. కానీ విటమిన్స్ ఎక్కువ తీసుకున్నందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు, అవి పోతాయి. ఎంత అవసరమో అంత తీసుకుంటుంది బాడీ, పోతాయండి. అలాగే ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది సమస్యలు పెట్టదనేం కాదు, పెట్టినా దాన్ని వీ కెన్ డిస్పోజ్ ఆఫ్, లేదా తగ్గించుకోవచ్చు. కానీ తక్కువైతే ఏమవుతుంది? దట్ ఈజ్ మోర్ డేంజరస్. సో కంఫర్టబుల్గా బ్రతకటానికి మన లైఫ్ స్టైలు, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ కోరుకుంటున్నామో, కొంతమంది స్టార్ హోటల్ లాంటి ఇంట్లో ఉండాలనుకుంటారు. దానికి సరిపడా ఉండాలి లైఫ్ స్టైల్, దానికి సరిపడా ఉండాలి, సంపాదించుకోవాలి. కొంతమంది నార్మల్ హౌస్ అయినా పర్వాలేదు, నార్మల్ లైఫ్ అయినా పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళకి సరిపడా అంటే మనం చూసుకోవాలి, నాకు నా లైఫ్ స్టైలు ఎలా ఉండాలి, సో నా లైఫ్ స్టైల్కి సరిపడా ఎట్లా ఉండాలి ఫైనాన్షియల్ పొజిషన్, ఖచ్చితంగా చూసుకోవాలి కదా. చూసుకుని వీ షుడ్ వర్క్ టువర్డ్స్ దట్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, లాస్ట్ మినిట్లో కాదు. ప్యాస్ లగితో కువా ఖోదా అని హిందీలో సామెత ఉంది. దాహం వేసినప్పుడు వెళ్ళి నుయ్యి తవ్వుతున్నాడట. దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వితే అప్పుడు ఎప్పటికి వస్తాయి నీళ్ళు, ఎప్పటికి దప్పికి తీర్చుకుంటాడు? ముందే ఉండాలి కదా. అందుకని one has to work very seriously for improving his financial position. చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇది కూడా. అఫ్ కోర్స్ హెల్త్ లేకుండా ఇది వెళ్తుండే ప్రయోజనం లేదు. యూ నీడ్ నాట్ బి నియో రిచ్ ఆర్ వెరీ రిచ్, అరిస్టోక్రాటిక్ కానక్కర్లేదండి. 1000 కోట్లు 10,000 కోట్లు కానక్కర్లేదు. మన లైఫ్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా సరిపడా ఉండాలి, తగ్గకూడదు. కొద్దిగా ఎక్కువ ఉంటే ఇబ్బంది లేదు, తగ్గితేనే ఇబ్బంది.
చాలా ఇంపార్టెంట్ కదా. లేదు అట్లా వీలు పడటం లేదు, ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి మన లైఫ్ స్టైల్ని కుదించుకుని కాంప్రమైజ్ చక్కగా బతికేయటమే. ఇంకా అట్లా అవ్వదనుకుంటే అంతే, కానీ ప్రొటెస్ట్ చేయకూడదు. నాకు ఇది నాది బతికేనా, ఏదో బతుకు, 4 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోలేను, సొంత ఇల్లు లేదు, 4 మంచి ఇల్లు లేదు నాకు అనుకున్నాడు అనుకోండి, అంటే ఈజ్ ప్రొటెస్టింగ్, హెల్త్ పాడు చేసుకుంటున్నాడు. అతనికి 4 కోట్లు పెట్టి కొనుక్కోగలిగిన పొజిషన్ ఉంటే కష్టపడి సంపాదించుకుని ఏదో చేసి సంపాదించుకుని కొనుక్కోవటమే. కొనుక్కోలేకపోతే అక్కడ కూర్చొని ఏడవకూడదు. ఇది 50 లక్షల ఇల్లు అయినా పర్వాలేదు, 30 లక్షలు 40 లక్షల ఇల్లు అయినా పర్వాలేదు, నేను ఐ విల్ మేనేజ్ విత్ ఇట్, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ టు దట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ టు దట్, గో ఫర్ 4 crore హౌస్ అండ్ లివ్ ఇన్ ఇట్. ఇఫ్ యూ కాంట్ లివ్ ఇన్ దిస్ 40 lakhs or 50 lakhs హౌస్, అట్లా ఉండాలి. సో అయితే కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లాత్ ఆర్ వర్క్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ అనుగుణంగా పనిచేయాలి. మీకు ఈగిళ్ళు చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్, గ్రద్దలు ఉంటాయి కదా ఈగిల్స్, వర్షాలు పడినప్పుడు మేఘావృతమయ్యి వర్షం పడే సిచ్యువేషన్లో పక్షులకు చాలా ప్రాబ్లము. పక్షులన్నీ ఏం చేస్తాయి, దండం పెట్టేసి దిగిపోయి కిందకు వచ్చేసి ఎక్కడో దాక్కుంటాయి. పెద్ద పెద్ద గాళ్ళు కూడా వేస్తాయి కదా, గాళ్ళు వీచినప్పుడు మేఘావృతమైనప్పుడు వర్షాలు పడినప్పుడు పక్షులు ఏం చేస్తాయి, ఏదో గూటికి చేరుకుంటాయి, ఎక్కడో చోట చేరుకుంటాయి. దే టేక్ షెల్టర్ ఆన్ ఎర్త్. కానీ ఈగిల్ అలా కాదట. ఇది మేఘాలు ఈ లెవెల్లో ఉంటే ఆ లెవెల్కి పైకి వెళుతుందట, పైన ఎగురుతుందట. మేఘాలు ఎంత ఎత్తునుంటే వాటికంటే ఇంక ఎత్తుగా ఎగిరి పైన ఎగురుతాయట. అంటే దే టేక్ ఆన్ ది ఛాలెంజెస్. మిగిలిన పక్షులు దే కాంట్. చూడండి, ఇక్కడ ఓటమిని అంగీకరించడం లేదా ఓడిపోవటం లాంటిది కాదు. ఇక్కడ మిగిలిన పక్షులు వాటికి అంత కెపాసిటీ లేదు, అండ్ దే నో దట్. అందుకని చక్కగా దిగిపోయి కిందకు వచ్చేసి ఎక్కడో షెల్టర్ తీసుకుంటాయి ఆ టైంలో. కానీ ఈగిల్స్ అలా కాదు, దే గో బియాండ్ ది క్లౌడ్స్ అండ్ లివ్ దేర్. అక్కడ క్లౌడ్స్ ఉండవు, ఆకాశం నిర్మలంగా ఉంటుంది, అక్కడ వర్షాలు పడవు. ఎందుకంటే మేఘాలు కింద పడతాయి కానీ మేఘాలు పైన పడవు కదా, పడదు కదా వర్షం. దే లివ్, దే మూవ్, దే ఫ్లై. సో ఛాలెంజెస్ని అలాగే తీసుకోవాలి. మనం ఛాలెంజెస్ని ఎట్లా చేయగలం, హ్యాండిల్ చేయగలం, ఎంత హ్యాండిల్ చేయగలం అంత హ్యాండిల్ చేయాలి, అంతే. చేయలేకపోతే ఈ పక్షుల్లాగా జాగ్రత్తగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అంతే. నాకు 4 కోట్లు లేదు అని చెప్పి ప్రొటెస్ట్ చేయటం కాదు. 40 లక్షల ఇల్లు ఓకే. ఎందుకని, ఇఫ్ యూ కాంట్ గెట్ టు దట్. అంతేగాని ఈ పక్షులు నేను ఎగరలేకపోతున్నాను, నేను పైకి వెళ్ళలేకపోతున్నాను, అసలు బియాండ్ దీస్ క్లౌడ్స్ వెళ్తే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, ఈ వర్షం లేదు, తడవటం లేదు, ఈ ప్రాబ్లం ఉండదు అనుకుని వాపోకూడదు. ఎందుకంటే బికాజ్ దే కాంట్ ఫ్లై దట్ హై అండ్ బెటర్ దే టేక్ షెల్టర్, దే సీక్ షెల్టర్ ఆన్ ఎర్త్. అంతేగాని ప్రొటెస్ట్ చేయకూడదు. సో ఫైనాన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఒంట్లో ఓపుకున్నప్పుడు ఎనర్జీస్ బాగా ఉన్నప్పుడు అప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకుని ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏంటండి ఎందుకని అట్లా చెప్తున్నారంటే, వన్స్ యు హ్యావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దీన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. అంటే ఏంటి, మనం చేసే పని చేసుకుంటూ లేదా చేయకపోయినా మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కాకూడదు. సపోజ్ సంబడీ ఈజ్ డూయింగ్ ఏ జాబ్, సే 1 lakh వస్తుంది అనుకుందాం, 1 lakh నెలకు సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ 1 lakh సంపాదిస్తున్నాడు కాబట్టి అతనికి గడిచిపోతున్నది, ఇల్లు చక్కగా నడిచేస్తున్నది, ఏమీ అంత మరీ ఛాలెంజెస్ లేవు. సపోజ్ హీ స్టాప్స్ గెట్టింగ్ దట్ 1 lakh, ఆ ₹1,00,000 రావటం లేదు, అప్పుడు ఆ ₹1,00,000 సంపాదించలేకపోతే అప్పుడు ఏమవుద్దండి, ఫినిషే కదా. లైఫ్ లేదు, లైఫ్ ఉంటుంది కానీ లైఫ్ స్టైల్ లేదు, ఫినిష్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా అతను కొంచెం జాగ్రత్తగా ఫైనాన్సెస్ బిల్డప్ చేసుకుంటే
ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ల్యాండో లేకపోతే రియల్ ఎస్టేటో ఇంకోటో గోల్డ్లోనో రియల్ ఎస్టేట్లోనో లేకపోతే స్టాక్ మార్కెటో ఇంకోటో ఏదో మొత్తానికి సేవింగ్స్ అతను ₹1,00,000 సంపాదించే టైంలోని సేవింగ్స్ కంపల్సరీగా సేవింగ్స్ చేసుకుని ఆ సేవింగ్స్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుని కూర్చున్నాడు అనుకోండి. సపోజ్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ది జాబ్ ఓన్లీ ఫర్ 20 years. ఈ 20 yearsలో బఫర్ వెల్త్ డెవలప్ చేసుకున్నాడు అనుకోండి, బిల్డ్ చేసుకున్నాడు అనుకోండి. సపోజ్ ₹1,00,00,000 ₹1,50,00,000 సరిపడా నెట్వర్త్ ఉందనుకోండి, బిల్డ్ చేసుకున్నాడు అనుకోండి. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆయన లైఫ్కి సరిపోద్ది, ఒక ₹1,00,00,000 ఉంటే సరిపోద్ది అనుకుందాం, లెట్ అస్ సే. ఎందుకంటే ₹1,00,00,000కి ₹1,00,000 ఎలాగో వస్తుంది. ఒక ₹1,00,00,000కి ₹1,00,000 ఉండిపోద్ది, ₹1,00,000 వస్తుంది. లేదు, 1,00,000 సరిపోదు, ఆ ₹1,00,000లోంచి అసలు నుంచి కూడా కొంచెం డ్రా చేసుకుంటాడు. ఏమవుద్ది? 100,00,000 అయితే కానీ 1,00,000 కాదు. అంటే 100 నెలలు, చాలా ఎక్కువ. 100 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలండి? దాదాపు 8, 7, 8, 9 సంవత్సరాలు. తక్కువేం కాదు కదా. సో అట్లాగా తను కొంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుని సేవ్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా, వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నాడు అనుకోండి. బై గాడ్ అనుకోకుండా ఏదైనా నిజంగానే అతనికి ఉద్యోగం ఊడిపోయినా అతను లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవ్వదు. లేకపోతే ఫినిష్. లేదు, అతను జాబు చేయటం చాలా కష్టంగా ఉంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, బాసు అవి ఇవి ఏవో చాలా చికాకుల్లో ఉన్నాడు. హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ది జాబ్, బట్ హీ కెనాట్ క్విట్ ఇట్ నౌ బికాస్ పాపి పేట్గా సవాల్. ఇప్పుడు ఉద్యోగం వదిలేస్తే ఇంటి ఎవరు కడతారు, కారు ఈఎంఐ ఎవరు కడతారు, దానికి ఎవరు కడతారు, పిల్లల చదువులకి ఎక్కడి నుంచి తెస్తాం డబ్బులు? ఫినిష్. కానీ బలవంతాన్ని చేయటం. సో బలవంతాన్ని చేయటం అనేది అది ఎట్లాంటి పరిస్థితి అంటే పరిస్థితులు దారితీస్తుందంటే దట్ లీడ్స్ టు టెన్షన్, స్ట్రెస్ కూడా. అలా కాదు, చాయిస్ ఉందనుకోండి, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ జాబ్, నో మ్యాటర్ వాట్, లెట్ మీ లీవ్ ఇట్. ఎప్పుడు తన దగ్గర బ్యాలెన్సెస్ ఉంటే, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటే, ఫండ్స్ ఉంటే, బఫర్ స్టాక్ ఉంటే అప్పుడు వదిలిపెట్టగలుగుతాడు జాబ్. లేకపోతే వదిలిపెట్టగలడా? అంటే హీ కెన్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ చాయిస్. దాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. సో హెల్త్తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏ మస్ట్. దిస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లీడ్స్ టు ఇండిపెండెన్స్ అండి. హీ కెన్ లివ్ ఎన్ ఇండిపెండెంట్ లైఫ్. ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఎవరికి భయపడనక్కర్లా, ఎవరికి లొంగి పంచే అక్కర్లా. సపోజ్ ఏ హౌస్ వైఫ్ ఈజ్ దేర్. హౌస్ వైఫ్ ఈజ్ నాట్ హ్యాపీ, బట్ షీ ఈజ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. లెట్ us, okay, typical example. Housewife is not happy, బట్ షీ ఈజ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. షీ హ్యాస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే కంఫర్టబుల్గా బతకడానికి 1 కోటి 2 కోట్లు ఏదో తన లైఫ్కి ఎంత కావాలో ఎట్లా కావాలో అట్లాగనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందనుకోండి. షీ హ్యాస్ ఎ చాయిస్ హియర్, టు బీ ఆర్ నాట్ టు బీ. దట్ ఈస్ ద క్వశ్చన్. హ్యామ్లెట్ చెప్తాడు కదా. అలాగే ఈ అబ్బాయి కూడా హీఈస్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అనుకోండి, హీ కెన్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ చాయిస్. బాస్ బెదిరింపులకి అదిరింపులకి భయపడాల్సిన పని లేదు కదా. బాసే కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే బంధుమిత్రులు కావచ్చు, అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు తల్లి తండ్రి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇతను ధైర్యంగా ఇఫ్ ఈజ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, హీ కెన్ సే ఐ విల్ లివ్ దిస్ వే, నాట్ దట్ వే. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ముసలివారు కావచ్చు, పడుచువారు కావచ్చు, ఇది చాలా అవసరం. కొంతమంది ఏం చేస్తుంటారు, సమ్ పీపుల్ డూ ద మిస్టేక్స్. దే గివ్ అవే ఆల్ దేర్ ప్రాపర్టీ టు దేర్ చిల్డ్రన్. నాకెందుకులే మీరు ఉంచుకోండి అని వదిలేస్తారు.
వదిలేసిన తర్వాత వచ్చే కోడలు కొడుకు మనవాడైనా కోడలు మన అమ్మాయి కాదు కదా, కానక్కర్లేదు కదా. అతని దగ్గర ఏమీ లేనప్పుడు అతన్ని పట్టించుకోరు. ఒకప్పుడు బాగా ఉన్నవాడే ఆస్తులన్నీ ఇచ్చేశాడు, కట్టపెట్టేశాడు, పిల్లలకి పంచేశాడు, కూర్చున్నాడు, ఇంకేముంది నా పిల్లలు చాలా రత్నాలు అనుకున్నాడు. ఆ రత్నాలు పక్కన పడేస్తారు. గట్టిగా ఏదైనా ప్రాబ్లం వచ్చి హెల్త్ ఖర్చు పెట్టాలంటే వదిలిపెట్టేస్తారు. అంటే అందరూ చేయరు అలాగా. మంచి పిల్లలు చక్కగా తల్లిదండ్రులను చూసుకుంటారు, అదేం కాదు. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఏంటి పరిస్థితి? మన తలకాయ మరొకటి చేతిలో పెట్టడం. సో ఏజ్డ్ పీపుల్ ఇన్ పర్టిక్యులర్, దే షుడ్ కీప్ సమ్ ఫండ్స్ విత్ దెమ్సెల్వ్స్. మన దగ్గర డబ్బులుంటేనే మనకి గౌరవం వస్తుంది. మన దగ్గర మన పేరు మీద ఏదైనా మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కాదు, యాక్చువల్గా ఓల్డ్ ఏజ్కి ఉండవలసింది ఫిక్స్డ్ అసెట్స్ కాదు, లిక్విడ్ అసెట్స్ ఉండాలి. లిక్విడ్ అసెట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్సెస్, గోల్డ్ లాంటివో, లేకపోతే ఇంకా సెక్యూరిటీసో అట్లా. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ డిస్పోజ్ చేయడం కష్టం ఒక్కోసారి. కానీ లిక్విడ్ అసెట్స్ అలా కాదు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే కొట్టి పారేస్తాం. ఏదో నాగేశ్వరరావు గారి పాట ఉంది, ధర్మదాత ఏదో సినిమాలో, ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అని. ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి అని. మాకు అన్నీ ఉంటే మా నాన్న అని వచ్చి పడిపోతారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చేస్తారు, లేకపోతే పొమ్మంటారు. అట్లా నాగేశ్వరరావు గారి రోల్ ఉంది అందులో, ఓల్డ్ ఏజ్ రోల్. సో ఇంపార్టెంట్ ఏంటంటే వెదర్ యు ఆర్ యంగ్, ఓల్డ్ ఆర్ మిడిల్ ఏజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్, irrelevant, everyone in this world should have that financial freedom. చాలా సందర్భాల్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఒకటే కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ఫ్రీ అయితే సరిపోతుంది. ఇద్దరు ఇండివిజువల్గా అక్కర్లేదు. ఒక ఫ్యామిలీ ఉంది, ఒక 2-3 కోట్ల ఆస్తి ఉందనుకోండి, 2-3 కోట్లు ఇద్దరు గుడ్ అండర్స్టాండింగ్, లివింగ్ టుగెదర్, హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈవిడికి అతనికి ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అక్కర్లా, సరిపోతుంది. అదే లేదు, కొంచెం తేడా ఉంది, వాళ్ళ రిలేషన్ అంత బాగోలేదు, గ్యారంటీ లేదు, అప్పుడు షీ షుడ్ నెసెసర్లీ బీ ఫైనాన్షియల్లీ ఫ్రీ అండ్ హీ షుడ్ నెసెసర్లీ బీ ఫైనాన్షియల్ ఫ్రీ. ఇద్దరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరం. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ లైఫ్ టుగెదర్. కలిసి వాళ్ళు లైఫ్ని సక్సెస్ఫుల్గా కంఫర్టబుల్గా లీడ్ చేయలేనప్పుడు ఈవిడికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అట్లా ఏంటంటే దిస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లీడ్స్ టు ఇండిపెండెన్స్. ఈ డిగ్రీ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మాత్రమే అదే అసలైన స్వాతంత్ర్యం. నిజమైన స్వాతంత్ర్యం ఏంటంటే అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లీడింగ్ టు ఇండిపెండెన్స్. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే మీరు డెసిషన్ తీసుకోగలరు మీకు కావాల్సిన విధంగా, అండ్ యూ కెన్ లీడ్ ఏ లైఫ్ ఆఫ్ చాయిస్. మీకు నచ్చిన విధంగా ఉండొచ్చు. లేకపోతే మీకు చాయిస్ లేదు. సో చాయిస్ తోటి లివింగ్ విత్ ఎ చాయిస్ అది ఎప్పుడు వీలు పడుతుందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు, హెల్త్ బాగున్నప్పుడు. గాట్ ఇట్? ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ అవుతున్నాను అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ కాదు కానీ, బట్ ఎస్, ఇట్స్ ఏ ఛాలెంజ్. సో హెల్తీగా ఉండటం కొంతమందికి ఛాలెంజ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరికొంతమందికి ఛాలెంజ్ కావచ్చు. కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ 2 ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఈ 2 ఏరియాల్లోని ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకోగలిగి అధిగమించి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన రోజున అదర్ ఛాలెంజెస్ దే డోంట్ మ్యాటర్. అదర్ ఛాలెంజెస్ అంటే ఇంకే ఉంటాయండి.
మనీ చూడండి, హెల్త్ మనీ ఉన్న తర్వాత మూడోది ఇంకేముందో ఉండదు. అంటే అది గంగా యమున ఈ రెండు. సరస్వతి అంటారు. సరస్వతి అంటే ఏంటంటే రిలేషన్షిప్. అంటే మ్యాన్ అండ్ ఉమెన్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన రిలేషన్షిప్, లేకపోతే పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యన రిలేషన్షిప్, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన రిలేషన్షిప్, ఏదైనా మెయిన్ ఫ్యామిలీ అనుకోండి, మెయిన్ ఫ్యామిలీలో రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఆటంతట అవే సరైపోతాయండి డబ్బులుంటాయి. డబ్బులు సరిపడా లేనప్పుడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేనప్పుడు ఇవి క్రాప్ అప్ అవుతాయి ఇష్యూస్. అవి ఉన్నప్పుడు ఆ వాటంతట అవే సబ్సైడ్ అయిపోతాయి. భార్య ఉద్యోగం చేస్తున్నది అనుకోండి, భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తున్నది అనుకోండి, భార్య కూడా సంపాదిస్తున్నది అనుకుందాం, భర్త సంపాదిస్తున్నాడు, భార్య కూడా సంపాదిస్తున్నది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన పొరపచ్చాలు ఉండవు. ఉంటే కొద్దిగా ఉంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అయిపోతారు, చక్కగా చాలా బాగా కాంప్రమైజ్ అయిపోతారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళకి దే కెన్. అలా కాకుండా భర్తే సంపాదిస్తున్నాడు, భార్య లేదు, సంపాదించడం లేదు. తర్వాత భర్త కొద్దిగా ఆరట్లు పెడుతున్నారు. భర్త అత్తమామలు ఉంటారు కదా, కొన్ని కేసులు అత్తమామలు ఆరట్లు ఉన్నాయి, వాళ్ళు విసిగిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అత్తమామలు ఒక పక్కన, లేదా ఆడపడుచులు కూడా తక్కువేం కాదు. అత్తమామలు, ఆడపడుచులు, లేకపోతే భర్త, లేదా అందరూ కలిపి ఈవెన్ ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, దానికి షీ హ్యాజ్ ఎ సొల్యూషన్. ఇఫ్ షీ ఈజ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, తనకి ఇన్కమ్ అంటూ ఉంటే, లేదా తనకు ఆస్తులు అంటూ ఉంటే, వీళ్ళు పెట్ట మానేస్తారు, దే కాంప్రమైజ్. లేకపోతే అరే ఏంట్రా ఇట్లాంటి దాన్ని చేసుకున్నావు, ఇంకా ఇంకో అమ్మాయిని చేసుకుంటే, ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుండేది ఏంటిది, లేకపోతే వదిలేరా, బ్రహ్మాండంగా మీకు సంబంధం చూస్తాం, వేరే సంబంధం చూస్తాం అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆల్ దిస్ ఈజ్ బికాజ్ షీ ఈజ్ ఫైనాన్షియల్లీ డిపెండెంట్. అలాగే అబ్బాయి కూడా మాట్లాడితే ఇంకా చలోక్తులు, లేడీస్ మామూలుగా కాదు, గట్టిగా వాయించేస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఇన్కమ్ లేదు, ఆ అమ్మాయికి ఉంది, షీఈ్ ఆల్ పవర్ఫుల్. అప్పుడు ఏం లేదు, ఫుట్బాల్ ఆడేసుకుంటుంది, అతన్ని తట్టుకోలేడు. హీ నీడ్స్ టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. హీ నీడ్స్ టు బి ఫైనాన్షియల్లీ ఫ్రీ అట్లీస్ట్. అప్పుడు బాగానే ఉంటుంది, లేకపోతే ప్రాబ్లంలో పడిపోతాడు కదా. సో అందుకని ఏంటంటే మెయిన్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ కమ్ ఫ్రమ్ హెల్త్ అండ్ ఫైనాన్సెస్. అండ్ హెల్త్, ఫైనాన్సెస్ రెండు బాగున్నప్పుడు రిలేషన్షిప్ దానంతట అదే. రిలేషన్షిప్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి, ఎందుకు లేవు, రోజు డైవోర్సెసే కదా. కానీ అవి సబ్సైడ్ అయిపోతాయండి డబ్బులుంటాయి. డబ్బులు లేని చోటే అవి ఇబ్బంది పెడతాయి, డబ్బులు ఉన్న చోట అవే ఇబ్బంది పెట్టవు. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. వాళ్ళిద్దరూ కలిసి బతకలేకపోతే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. ఇఫ్ దే హ్యావ్ మీన్స్ టు లివ్ ఇండిపెండెంట్లీ. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.